మళ్ళీ అగైన్ నేరో మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత 2024 అయితే ఈయనకి 2019లో ఓడిపోయినప్పటికీ వర్మ అక్కడ గట్టిగా పనిచేస్తాడని చెప్తారు. ముఖ్యంగా కరోనా టైంలో ఆయన ఇంట్లో కూర్చోకుండా రిస్క్ తీసుకొని ప్రజలకి కావాల్సిన వసతులు కల్పించడం కానీ, ఫుడ్ సప్లై చేయడం కానీ, సరుకులు అందించడం కానీ, మెడిసిన్స్ చూసుకోవడం కానీ, ఇవన్నీ ఆయన దగ్గరుండి ఎవరికి అవసరం వచ్చినా హాస్పిటల్లో జాయిన్ చేయించడం, ఆక్సిజన్ సిలిండర్లు చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన చూసుకున్నాడు. అందువల్ల ఆయనకి మంచి పేరైతే ఉంది అక్కడ వర్మకి. సో అలాంటి వ్యక్తి గెలిపించిన తర్వాత అదేదంటారు కదా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేనట్టుగా పవన్ కళ్యాణ్ ఇతనికి పదవి రాకుండా అడ్డుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన వార్త. చంద్రబాబు ఇవ్వాలని అనుకున్నాడు మాట ప్రకారం, కానీ పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు. ఇతనికి ఇస్తే పవన్కి ప్రాబ్లం ఏంటి, అతను ఎమ్మెల్సీ అయ్యి అక్కడ లీడర్షిప్ ఎవాల్వ్ అయితే తనకి పర్మనెంట్గా నియోజకవర్గం అనేది పోతుంది పవన్ కళ్యాణ్కి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి పర్మనెంట్ నియోజకవర్గం అనేది లేదు. ఒక చంద్రబాబు కుప్పం ఉంది, జగన్కి పులివెందులు ఉంది, మన బాలకృష్ణకి హిందూపురం ఉంది, ఇప్పుడు లోకేష్కి మంగళగిరి ఉంది. ఇలాగా ఒక్కొక్కరికి టాప్ లీడర్స్కి ఒక పర్మనెంట్ నియోజకవర్గం అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండి క్యాంపెయిన్లు అవన్నీ చేయలేరు, స్టేట్ వైడ్ తిరగాలి కాబట్టి, స్టేట్ లీడర్లు కాబట్టి ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉంటే కాన్ఫిడెంట్గా తాము వెళ్ళకపోయినా అక్కడ ఓట్లు పడే పరిస్థితి ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఆ నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తారు. సో రెండవది, అక్కడ వేరే పార్టీల నాయకులు ఎదగనీయకుండా కూడా చూసుకుంటారు. మన కుప్పంలో చూడండి, వేరే ఎవరు లేరు స్ట్రాంగ్గా. పులివెందుల్లో స్ట్రాంగ్ తెలుగుదేశం లీడర్ లేరు. ఇక్కడ అంతే, హిందూపురం, మంగళగిరి, ఇక్కడంతా ఏంటంటే వేరే పార్టీలలో స్ట్రాంగ్ లీడర్లు ఉండకూడదు. ఇవన్నీ ప్రైమరీ కండిషన్స్. సో ఇవి ఎవరైనా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ చేసేది కరెక్టే ఇక్కడ. ఎందుకంటే అక్కడ వర్మ లాంటి బలమైన నాయకుడు కానీ ఉంటే పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున్న థ్రెట్ అవుతుంది. వర్మ ఒకసారి త్యాగం చేశాడు కానీ ప్రసాద్ చేయలేడు. రెండోది, ఎప్పటికైనా ఇబ్బంది, అతను బ్లాక్మెయిల్ చేస్తాడు, ఎందుకని పవన్ అనుకునే అవకాశం ఉంది. సో చంద్రబాబు కూడా పవన్ కోరే చిన్న చిన్న కోరికలు ఇట్లాంటివి నెరవేర్చకపోతే ఆయనకు కూడా ఇబ్బంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట ప్రకారం ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వలేదు. నిజానికి చంద్రబాబు అనుకుంటే ఎమ్మెల్సీ కాకపోయినా ఒక నామినేటెడ్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. సో దానివల్ల ఇవన్నీ అర్థమైంది వర్మకి. అది ఇంకా ఓపెన్గానే నాగబాబు కొండలు బండలు అన్ని బద్దలు కొట్టాడు. బద్దలు కొట్టేసి ఇక్కడ ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మ. ఇక్కడ గెలవడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఫ్యాక్టర్, నెంబర్ 2 ఫ్యాక్టర్ మా జనసేన కార్యకర్తలు అనేది ఆయన ఓపెన్గానే చెప్పేశాడు. సో దాంతో అంతవరకు ముసుగులో ఉన్నది బట్టబయలైపోయింది. వర్మకు ఒక రకమైన అవమానకరంగా అయిపోయింది. నేను ఇక్కడ నేను త్యాగం చేసి నేను నా కేడరు తెలుగుదేశం వాళ్ళు అందరూ కష్టపడి గెలిపిస్తే చివరికి నీ కర్మ అంటాడేంటి, ఇతను ఈ స్థాయిలో మాట్లాడతాడేంటి అనేది హర్ట్ అయింటారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో వర్మ కూడా ఇప్పుడు తాను కూడా అమిత్ తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. యాక్టివ్గా ఉంటున్నాడు. ఎవ్రీ వెన్స్డే నియోజకవర్గాన్ని చుట్టుముట్టి తిరుగుతున్నాడు. దాంతోపాటు పాదయాత్ర కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. తాను ఇండిపెండెంట్ తెలుగుదేశం నాయకుడు ఎవాల్వ్ కావడానికి అతను ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు వర్మ. ఆ వీడియోలో ఏముందంటే, జగ్గయ్యపేట చెరువు దగ్గర 250 కుటుంబాలకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద నేను కలెక్టర్కి నివేదిక ఇచ్చాను అని, ఆ సమస్యలు ఏవి అవన్నీ కూడా అతను దాంట్లో పేర్కొన్నాడు. సో అది కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి ఇలా ఉన్నారు సమస్యల్లో అనేది హైలైట్ చేశాడు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా ఇది. సో దానికి నేను రంగంలో దిగుతున్నా అనేది అతను చెప్పదలుచుకున్నాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గం మీద పట్టు సాధించడం కోసం ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని అక్కడ 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏమేమి కేసులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వీటి మీద నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వచ్చింది మొన్ననే. అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క పిఠాపురం అభివృద్ధి కావచ్చు, పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీద తను పట్టు సాధించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక పక్క పావులు కదుపుతుంటే రెండో వైపున ఇతను అది చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇంకొక మూవ్ కూడా వేస్తాడు పవన్ కళ్యాణ్. అదేంటంటే పెన్నం దొరబాబుని ఇటుపక్క లాక్కున్నాడు ఆల్రెడీ జనసేనలకి. వంగ గీత కూడా జనసేనలకి జంప్ అవుతుంది, ఎందుకంటే ఆమె జర్నీని